హాయ్ వెల్కమ్ టు B1 న్యూస్. సాధారణంగా రోడ్ల మీద రోజు ఏదో ఒక చోట ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొన్ని ప్రమాదాలలో పెద్ద పెద్ద వాహనాలు బోల్తా పడుతుంటాయి. రోడ్లపై సరుకు రవాణా చేసే వాహనాలే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతుంటాయి. చేపలు తరలిస్తున్న లారీలు, మద్యం రవాణా చేస్తున్న DCM, కూరగాయల లోడుతో వెళ్తున్న వ్యాన్, ఇలా వాహనాలు బోల్తా పడే సంఘటనలను మనం చూస్తూనే ఉంటాం. అలాంటి సమయంలో రోడ్డు పక్కన పడిపోయిన సరుకులను జనం ఎగబడి తీసుకుంటారు. సరుకులు తరలిస్తున్న లారీలు బోల్తా పడితేనే జనం ఎగబడుతుంటారు. అలాంటిది బంగారం తరలిస్తున్న వాహనం బోల్తా పడితే ఒక్కసారి ఊహించుకోండి ఏం జరుగుంటుందో. 666 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఓ ప్రైవేటు కంటైనర్లో తరలిస్తున్నారు. ఆ వాహనం తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ సమీపంలో చిట్టోడు అనే ప్రాంతం దగ్గర సోమవారం అర్ధరాత్రి బోల్తా పడింది. ఒక ప్రైవేట్ లాజిస్టిక్ సంస్థకు చెందిన ఈ వాహనంలో 810 కిలోల బంగారు ఆభరణాలున్నాయి. ఈ ఆభరణాలను ఆ వాహనంలో కోయంబత్తూర్ నుంచి సేలం ప్రాంతానికి తరలిస్తున్నారు. అయితే సమతుపపురం సమీపంలో మూలమలుపు వద్ద డ్రైవర్ శశికుమార్ ఆ వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శశికుమార్తో పాటు ఆ వాహనానికి సాయుధ సెక్యూరిటీ గార్డుగా ఉన్న బాలరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన డ్రైవర్ సాయుధ పోలీస్ గార్డ్ను వాహనం నుంచి బయటకు తీశారు. చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రికి తరలించారు. ఇంత ప్రమాదం జరిగినప్పటికీ ఆ వాహనంలో నిల్వ చేసిన బంగారు ఆభరణాలు భద్రంగా ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. ఈ సంఘటనపై సదరు ఆభరణాలు తరలిస్తున్న వ్యాపారికి సమాచారం అందించారు. అంతేకాదు అప్పటికప్పుడు కొత్త వాహనాలు, మరికొంతమంది సెక్యూరిటీ గార్డులను రప్పించి ఆ ఆభరణాలను ఆ వాహనంలోకి ఎక్కించి పంపించారు. రాత్రిపూట ఈ ప్రమాదం జరిగింది కాబట్టి పెద్దగా ఇబ్బంది కాలేదు. అదే పగటిపూట జరిగి ఉంటే ఏమైనా ఉందా? జనం చూస్తుండగానే ఆభరణాలు పట్టుకెళ్లిపోయేవారు కదా.